హాయ్ అండి. మా ఇంట్లో అయితే ఇవాళ జాయింట్లు ఫ్రై చేస్తున్నానండి. పొద్దున్నైతే బోటి దబ్బా వండాను. ఇప్పుడైతే జాయింట్లు తెచ్చారు. అదైతే శుభ్రంగా కడిగేసాను. మా అబ్బాయే కడిగాడండి. శుభ్రంగా కడిగేసాక 2 స్పూన్లేమో సాల్ట్ వేసేసాను. 2 స్పూన్లేమో కారం వేసేసాను. అవన్నీ కూడా కొలత అంటే మీ కారం తినేదాన్ని బట్టి ఉంటుందండి. మేమైతే కారం కొంచెం ఎక్కువే తింటాము. ఘాటుగా ఉంటుంది మా కారం కూడాని. 3 స్పూన్లేమో గరం మసాలా వేసుకోవాలండి. తర్వాత ఏమో కొంచెం కార్న్ఫ్లోర్ 1 స్పూను, 1 స్పూన్ ఏమో శనగపిండి. ఆ 2 అవసరం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. కొంచెం పెరుగు ఉంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పెరుగు అయిపోయిందండి. ఇంకా మా వాడు తేలేదు, అందుకని వేయలేదు. 3 స్పూన్లేమో అల్లం వెల్లుల్లి పేస్టు, అది కూడా వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఒక అరగంట లేదా ఒక పావు గంట అదిగోండి ఫ్రిడ్జ్లో తీసాను. బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని సలసలా మరుగుతున్న వేడి వేడి నూనెలో అలాగా దాన్ని చికెన్ ముక్కలను స్నానం చేయించేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ ఉంటుందండి. అంటే హైలో పెట్టేసుకోకూడదు మంట. హైలో పెట్టేసుకున్నాం అనుకోండి పైన మాడిపోతుంది, లోన ఉడకదు. అందుకని చెప్పి మీడియంగా పెట్టుకోవాలి. మీడియంగా పెట్టుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారా ఎలాగున్నదో. ఇప్పుడు నేను మీడియం మంటలో పెట్టేశాను. 6 ముక్కలు వేసానండి అందులోని. కరెక్ట్గా 6 ముక్కలు, తర్వాత ఏమో 4 ముక్కలు, మొత్తం 10 ముక్కలు వేపానండి. ఇంకా 4 ముక్కలు పక్కన పెట్టేశాను, రేపు వేపుకోవచ్చు కదా అని. అయితే అదిగోండి తిరగేస్తున్నాను. మా వాళ్ళు మంచి హడావిడిగా ఉన్నారండి. ఎప్పుడు ఏపుతుందా మా అమ్మ, ఎప్పుడు ఏపుతుందా మా అమ్మ అని. పొద్దున కూరలు ఉన్నాయి కదా తినండిరా బాబు అంటే చికెన్ ఎప్పుడు చెయ్యమ్మా అని తినేసారండి నన్ను అట్టుకొని. అందుకని ఇది టైం ఎంత అయింది అనుకుంటున్నారు? ఈ వేపేటప్పటికి 11 అయిపోయిందండి. అదిగోండి అయిపోయింది చూసారా. యమ్మీ యమ్మీ చికెన్ జాయింట్లు అండి, సూపర్గా ఉన్నాయి. నేను అయితే ఆ రోజు తినలేదండి, మన్నాడు తిన్నాను నేనైతే. మా వాళ్ళందరూ భోజనానికి కూర్చుని పోయారు. నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.